ఈ 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు, పెట్టుబడులు, రాజధాని, అలాగే పోలవరం ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు? మార్పు ఏమైనా తెలుస్తుందంటారా? పోలవరం అనేది మన ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. మేమందరం కళ్ళారా చూసాం అందరం. మన అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలకి అసలు ఒక క్రెడిబిలిటీ ఉండదు, ఏమీ లేదు. ఆ అంబటి రాంబాబు అనే అతను కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ అంటాడు. అతను మాట్లాడే మాటల్లో చిన్న ఇది కూడా ఉండదు. ఏమాత్రం ఉపయోగకరమైన మాటలు మాట్లాడు. డ్యాన్సులు చేసుకోవడానికి వాటికి పనికొస్తాడు. మిగతా అమరావతి డెవలప్మెంట్ చూసాము, అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందరూ హ్యాపీగా ఉంటారు. మళ్ళీ ఒకసారి కిందసారి చేసిన తప్పులు మళ్ళీ ఇంకొకసారి అన్నీ చేయకూడదని అనేది మా యొక్క ఇది. ఈ 2 ఏళ్లలో సార్ సంక్షేమ పథకాలు ఏదైతే పెన్షన్లు అన్నారో, సామాజిక పెన్షన్లు కానీ, లేకపోతే పిల్లలకి తల్లికి వందనం అని కానీ, లేదా ఈ అన్నా క్యాంటీన్లు చెప్పకుండా జరిగాయి చాలా ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎలా నెట్టుకురాగలుగుతున్నారు? అన్నీ నెట్టుకొస్తాడండి. అదే చంద్రబాబు యొక్క గొప్పతనం. చంద్రబాబు అనే వ్యక్తి డబ్బు సంపాదన ఎట్లా ఉండాలి, ఖర్చు ఎలా పెట్టాలనే దానికి చంద్రబాబు నాయుడే దానికి పెట్టింది పేరు. అందుకనే ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ సంపాదన కోసమే ఆయన తాపత్రయపడుతున్నాడు. సంక్షేమం చెయ్యాలి కాబట్టే సంపాదన కోసం తాపత్రయపడుతున్నాడు. రాజధానిలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు వస్తాయి. పోలవరం వచ్చిన తర్వాత రైతులు కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సంపాదన అనేది గ్యారంటీగా వస్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడే వస్తాడు. చివరిగా అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే వైసీపీ నాయకులు కానీ జరుగుతున్న దానిలో మన వంతు కూడా ఏదో కొంత పాత్ర పోషిద్దాం. లోకేష్ గారు చాలా స్పష్టంగా మీకు తెలిసిన పరిశ్రమలు ఉంటే తీసుకురండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి అంటున్నా కూడా ఎంతసేపు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే చెప్పాను, లేకపోతే అదానికి నేనే చెప్పాను, మరి అప్పుడు అసలు ఎయిర్ బస్సు లేని చోట ఎయిర్ బస్సు లేని చోట ఎయిర్ బస్సు ఎందుకు అన్న వ్యక్తే ఈ క్రెడిట్ చోరీకి సంబంధించి ఏం చెప్తారు? ఇవన్నీ ప్రేలాపనలు, ఇవన్నీ గొప్ప డబ్బా చెప్పుకోవడానికి పనికొస్తాయి. మన నిన్న కూడా చెప్పారు లోకేష్ గారు, స్కూళ్ళల్లో ఎవరైనా దాతలు ఉన్నా కానీ వాళ్ళని కూడా మీ ముందు ఉంచి చక్కగా వాళ్ళని స్కూళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళని కూడా దాతలను వాళ్ళ పేరే పెడతాము. మంచి చదువు చెప్పాలనే కాంక్ష ఆయనకి కూడా అంతేను. తండ్రికి తగ్గ తనయుడైన ఆయన కూడా చాలా ఉత్తమంగా చేస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత డీసెంట్గా చేస్తారో మొత్తం అంతా కూడా అస్సలు చీ ఆ పాదయాత్ర కాదండి, పొరులు దళనాలు పెట్టినా కానీ మళ్ళీ అనేది రాడు. అది మాత్రం గ్యారెంటీ. 2 years అవుతుంది కూటమి ప్రభుత్వం ఈ రోజున అధికారంలోకి వచ్చాక. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అంటున్నారు. నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు జరుగుతుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? యాజ్ ఎ కామన్ మ్యాన్ మీరేమనుకుంటారు? పర్వాలేదు, బాగానే జరుగుతుంది అనుకుంటున్నాను. అంటే ఏ విషయాల్లో బాగుంది, ఇంకేమైనా చేయొచ్చు అంటారా? ఏమైనా సలహాగా? అంటే రాజకీయాలు చూస్తున్నారు, రాజకీయాలు కాదు, ఇప్పుడు డెవలప్మెంట్, ఇరిగేషన్ అనే రోడ్లు బాగానే జరుగుతున్నాయి, వర్క్లు బాగానే చేస్తున్నారు. కానీ అసలు ఏమీ లేదు, ఏదో హామీ ఇచ్చారు, దొంగ హామీలే తప్ప ఏం చేయట్లేదు. లేదు జనాలందరూ తెలుస్తూనే ఉంది కదా. ఆయన ఏదో రిస్క్ పడి ఇబ్బందులు పడినా కూడా బాగానే చేసిపోతున్నారు. ఎంప్లాయీస్ అంతా కూడా మాతో ఉన్నారు, ఫ్రెండ్స్ బాగా హ్యాపీగానే ఉన్నారు. బాగానే ఈ మధ్య కాలంలో మీరు అంతా కలిసి మీ బ్యాచ్ అంతా పోలవరం కూడా సందర్శించారంటే బాగుంది, ఎలా ఉంది సార్? చాలా బాగుందండి వర్క్. అదే మేము మధ్యలో 5 years దెబ్బతిందని అన్నారు, కానీ ఆ దెబ్బతిన్నదే ఇబ్బంది పడింది కూడా మేము, మాకు అంత లోపల ఇంజనీర్స్ ఉన్నారు తెలిసిన వాళ్ళు, బాగానే చేస్తున్నారు. ఈరోజు నిమ్మల రామానాయుడు లాంటి వ్యక్తిని కూడా, అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు, నేను ఆ పాయింట్ మీద గట్టి చెప్తా. అసలు తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో బ్రహ్మాండమైన లీడర్ ఎవరంటే చంద్రబాబు, లోకేష్ తర్వాత రామానాయుడు. ఏ కమ్యూనిటీ అని కూడా కాదు, అతను చేస్తున్న కమిట్మెంట్, అతను చేస్తున్న వర్క్ నిజంగా మాకే చాలా ఇదిగా ఉంది. చాలా బాగా చేస్తున్నాడు. అప్పుడు కూడా చూసాను సార్, ఇక్కడ వరదలు వచ్చిన సమయంలో కూడా ఆ టైంలో చంద్రబాబు చేతి కింద కరెక్ట్ లీడర్ దొరికాడని నేను అనుకుంటున్నాను ఇరిగేషన్లో. అంతే అతనికను ఈ అంబటి రాంబాబు, అనిల ఎవరు అతను, వాళ్ళకి ఏం సబ్జెక్ట్ తెలుసు అసలు? నాకు తెలిసి వీళ్ళని డిగ్రీలు చదివారు, కానీ ఏబిసిడీలు ఆ 26 అక్షరాల పేపర్ మీద రాయమని వెళ్ళిన అసలు ఆ వైసీపీలో ఉన్న మినిస్టర్లు కొంతమంది పెన్ను పేపర్ ఇచ్చి ఆ ఏబిసిడీలు 26 అక్షరాలు రాయమని, తప్పులు లేకుండా. కనీసం వాళ్ళ అనుభవం కానీ, లేకపోతే వాళ్ళు ప్రజలు మనల్ని ఓట్లేసి గెలిపించారు, గతంలో వాళ్ళని గెలిపించారు, మాజీ మంత్రులుగా పనిచేసాం, కనీసం మన క్రెడిబిలిటీ కాపాడుకోవాలనేది కూడా లేకుండా ఏదో ఒక విమర్శలు. ఈరోజు రోజా గారు కూడా అదేమంటే నా చీటీ జరిగితే చంద్రబాబు నాయుడు చీటీ జరిగిపోద్ది, అసలు ఇంటర్వ్యూలో కూడా ఏదో ఒకటి మాట్లాడాలని అంటారా, లేకపోతే ఏం చేస్తారు? ఏదో ఇక పైనుంచి వచ్చిన మ్యాటర్ చదవాలని చదివి తిప్పలు పడుతుంది తప్పితే వాళ్ళు కూడా ఇక వాళ్ళకి తెలిసిపోయింది. మనం ఇక కుక్కలు చింపిన, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మనం కుక్కను పెంచుకుంటాం, ముద్దుగా
ఇంట్లో ఎత్తుకొని తిరుగుతున్నారు చాలామంది కుక్కల మీద. దానికి ఒక స్టేజ్ వచ్చినా దాన్ని వదిలేస్తారు రోడ్డు మీద. దాన్ని వదిలేస్తే ఏ ఇంట్లోకి దాన్ని రానిరు. ఆ వైసీపీలో చేరినాడు చివరికి రోడ్డు మీద పడతాంగతమే. ఇక ఏది ఎవడు ఏ పార్టీలో చేర్చుకోరు. నేను మట్టుకు అది బాగా చెప్పగలుగుతా. ఆ పాయింట్ మట్టి గట్టిగా చివరిగా లోకేష్ గారు యువ నాయకుడిగా ఆయన ఈ రోజున 16,000 పైచిలకు మెగా డిఎస్సి కానివ్వండి, లేకపోతే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి లేదా పెట్టుబడులకు సంబంధించి ఆయన తన మార్కు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పనితీరు ఎలా ఉంది లోకేష్ గారి పనితీరు? తండ్రి తర్వాత తన పార్టీని టేకప్ చేసి చేయాల్సిన లీడర్. మేము చాలామంది పప్పుగాడు అది అంటూ కూడా మేము ఎందుకంటే పల్లెటూరులో పెరిగాము, చదువుకున్నాం, అన్నీ అయినాయి. కింద కలుపు మొక్కలు పీక్కున్న కాంచి ఐ లెవెల్ అన్నీ చూసిన వాళ్ళమే. కానీ లోకేష్ని వీళ్ళు రెచ్చగొట్టి తనలో ఉన్న టాలెంట్ బయటికి తీసుకొచ్చారు. తను చదివింది యూనివర్సిటీ అంటే ఈ సన్నాసులు తెలిసే, అసలు ఆ యూనివర్సిటీ దాని కెపాసిటీ తెలిసే వీళ్ళకి తెలియదు కదా. అలాంటి దాంట్లో వచ్చినాడు. వాళ్ళ పాలిటిక్స్లో కూడా ఇప్పుడు మాది ఇక్కడే రేవంద్రపాడు అని, ఇప్పుడు మా రోడ్లు కానీ లోకేష్ సీటు, తను మాట్లాడే విధానం కానీ నాకు, నేను అమెరికాలో కూడా ఎన్టీఆర్ స్టాట్యూ ఓపెన్ చేస్తుంటే మేము అక్కడే ఉన్నాం, మా వాళ్ళ ఎస్టేట్. అక్కడ కానీ తను కలిసినప్పుడు కానీ అసలు అతను మాట్లాడే స్పీచ్ ఇది పార్టీకి ఇబ్బంది లేదు అనిపించింది మాకు. భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు. అసలు భవిష్యత్తు అవతల పార్టీల వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అవతల పార్టీల వాళ్ళు కూడా ఒప్పుకుంటారు తనని. ఎందుకంటే ఇండియాలో చీఫ్ మినిస్టర్లో పిల్లలు కానీ ఆ ఫ్యామిలీలో మళ్ళీ చంద్రబాబు మళ్ళీ లోకేష్ ఇండియాలోనే ఒక లీడర్ అవుతాడని నా ఉద్దేశం. గ్యారంటీగా అవుతాడు. లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో పిలిచి కూర్చోబెట్టుకోవడం, ఆయన ఇజ్జాతం అనేది ఎప్పుడైనా చూశారు మీరు? ఆ మనిషిలో ఇది ఉంది. అంటే నటన కాదు, ఆ వర్త్ ఉంది ఆ మనిషిలో. తండ్రిని మించిన కొడుకనే అవుతాడు నేను అనుకుంటున్నాను. సార్, ఈ 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున ఒక చట్టబద్ధత కల్పించుకోగలిగాం. క్యాపిటల్ గురించి కానివ్వండి, ఏదైనా కానీ ఎంత చేస్తున్నా ఏదో ఒకటి అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా ఏదో ఒకటి అనాలని అంటున్నారంటారా, లేకపోతే ఎలా చూడాలి ఈరోజు ఈ పెట్రోల్ ప్రైసుల దగ్గర నుంచి? ఏమండి, ఈ 2 సంవత్సరాల నుంచి స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు జనాలు. అంతకుముందు ఇంత స్వేచ్ఛ లేదు. మా పబ్లిక్గా మనం ఒపీనియన్ చెప్పడానికి లేదు. ఇప్పుడు మనం తప్పు అంత చేస్తున్నా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని, కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ని తప్పులు ఒప్పులు ఎంచే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఆ రోజులో ఎదురు మాట్లాడినాడని లోన్ వేసారు, పోలీస్ కేసులు పెట్టారు. ఇవాళ అదేమీ లేదు. ఆ పరిస్థితి స్వేచ్ఛగా ఉన్నాం. వాక్ స్వాతంత్ర్యం ఉంది, ఫ్రీడమ్ ఉంది, అందరికీ హ్యాపీగా డెవలప్మెంట్ జరుగుతుంది. సంక్షేమం కూడా ఎవడో నాకు రాలేదనేవాడు కనపడుతుందా. సంక్షేమ ఫలాలు కూడా అందరికీ జరుగుతున్నాయి. ఎంప్లాయీస్ కూడా హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళ ఏరియర్స్ అన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు. అమరావతి కూడా ప్రోగ్రెస్ బాగా ఉంది. ఈ మధ్యకాలంలో మా గ్రూప్ అంతా మేము పోలవరం వెళ్ళాము. అసలు కన్స్ట్రక్షన్ చూస్తే ఔరా అనిపించింది. అంత బాగా ఉంది, స్పీడ్గా నడుస్తుంది. పోలవరం గురించి అంబటి రాంబాబు గారిని అడిగితే అసలు దాని గురించి నన్ను అడగద్దు, అది నాకు తెలియదు అన్న వ్యక్తి ఈ రోజు ఈయన ఇప్పుడు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి విమర్శించే పరిస్థితి అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు ఇప్పుడు బజార్లో ఊరకొక్కలు మొరుగుతి ఏంటి ఏం తెలుస్తుంది మనకు? మొరుగు తింటే అది ఎందుకు మరుగుతుంది ఏం తెలుస్తుంది? అంబటి రాంబాబు కూడా అంతే సేమ్. టీఎంసీ అంటే తెలియనాన్ని తీసుకొచ్చి ఇరిగేషన్ మినిస్టర్ని చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అది మన దౌర్భాగ్యం, అంతకన్నా ఏమీ లేదు. సో ప్రజలు తెలుసుకున్నారు, ఈ రోజున వద్దనుకున్నారు, 11 సీట్లు ఇచ్చారు. దాన్ని కూడా మనకి ఏం జరిగింది ఏంటి, మన లోటుపాట్లు ఏంటి అని ఆలోచించుకోకపోగా ఇంకా మనం ఏం చెప్తే అదే నమ్ముతారు అనే పరిస్థితిలో ఉన్నారంటే ఎట్లా ఆలోచించాలి? ఆ పార్టీ అబద్ధాలతో పుట్టింది, అబద్ధాల మీద పెరిగింది. ఆ పార్టీ వాళ్ళకి ఎప్పుడు ఎదటాలతో లాక్కోవటమే వాళ్ళకి అనుమైతి. ఆ పార్టీ కూడా వైఎస్ఆర్ అనేది ఆయన పెట్టిన పార్టీ కాదు. అది ఎవరో పెట్టిన పార్టీని ఈయన లాక్కును ఓన్ చేసుకున్నాడు. బెదిరించో ఇంకోటి చేసో ఓ రకంగా అది ఆ పార్టీ. ఆయన వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అని ఒక ఆయన కడప ఆయన పెట్టాడు. అది పెట్టిన పార్టీ ఈయన లాక్కున్నాడు. అది పార్టీ కూడా అయింది కాదు. అట్లాగే అబద్ధాల మీదే పెరిగారు. పోయినసారి నమ్మారు, పద్దాకా నమ్మరు. ఈ రోజున చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు చేరువుగా ఉండండి, ప్రజా సమస్యలు తీర్చండి, మనకి వాళ్ళు అధికారం ఇచ్చింది వాళ్ళకి ఏదో సాయపడతామని అంతే తప్ప ఈ రాజకీయ కక్షలు ఇవేం వద్దంటున్నా కూడా పదే ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అది అనమాట. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఉందంటారా? రెడ్ బుక్ అంటే అప్పుడు ప్రజలకి కొంచెం ఓదార్పు చెప్పడానికి ఎలక్షన్ క్యాంపెయిన్లో అట్లా చెప్పారు. అంతేగాని వాళ్ళ పరిపాలన చేయడానికి వాళ్ళని మనం ఎన్నుకున్నాం. అంతేగాని వాళ్ళని తీసుకెళ్లి కక్ష సాధింపులు చేయడానికి కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? ముఖ్యమంత్రి కానీ కక్ష సాధింపులు లేవు, మా పరిపాలన చూడండి, మంచి ప్రభుత్వం మాది, మేము మంచిగా పరిపాలన చేస్తాం. మరి వీళ్ళు మాత్రం మేము వస్తే మళ్ళీ మీ సంగతి తేలుస్తాం, వచ్చేది మేమే 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు. అది ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు పరిపాలన చేయడానికి వస్తున్నారా, జనాలను చంపుతానికి వస్తున్నారా అనేది. అంటే నరుకుతాం, పొడుస్తాం,
ఆ సప్త సముద్రాల అవతలుండా తీసుకొస్తామంటే ఏంటి ఈయన తీసుకొచ్చేది? ఆయన 16 నెలలు జైల్లో కూర్చుని వచ్చాడు, ఆయన ఏమైనా శిక్షిస్తాడు? చివరిగా సార్, చివరిగా ఈ రోజున లోకేష్ గారు కానీ మంత్రులు కానీ వాళ్ళ మార్కు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఒక్క లోకేషే కాదండి, కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో ఒక్క మినిస్టర్ కరప్షన్ చేశాడని చెప్పమనండి. కరప్షన్ లేదు. ఇప్పుడు డెవలప్మెంటు డ్రైమ్ వాళ్ళు పనిచేస్తున్నారు అంతే. వాళ్ళు అంతకుముందు 5 సంవత్సరాలు ప్రతి దానిలో స్కామే. ఏది ఆఖరికి రేషన్ పంపిణీ వ్యానులు కొన్న దానిలో కూడా స్కామ్ జరిగింది. లిక్కర్లో స్కాము. ఏదైనా మాకు రూపాయి వచ్చే పనే చేస్తాం మేము అనేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి, ఆయన కాంక్ష కీర్తికాంక్ష. ఆయనకి డబ్బు కాదు ఆయనకి కావాల్సింది. చంద్రబాబు నాయుడు నేను డెవలప్ చేశానని తతరాలో చెప్పుకోవాలని ఆయన కాంక్ష. జగన్మోహన్ రెడ్డికి ఏంటి పదవి ఎందుకు కావాలి? ఆయనకి కేసుల్లో నుంచి బయటపడటానికి కావాలి ఆయనకి పదవి. అది నా ఒపీనియన్ అయితే. సార్, దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. వాళ్ళేమో మేము సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇచ్చిన హామీలు కానీ డెవలప్మెంట్ కానీ మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. ప్రతిపక్షం ఎటు వాళ్ళు మాట్లాడు కావాలి కాబట్టి ఏమీ లేదు, అసలు వీళ్ళు కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చారు, ప్రజలు అల్లాడిపోతున్నారు, మేము వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తామంటున్నారు. ఏంటి మీ కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం? ఇప్పుడు హామీలు అయితే మాత్రం విపరీతంగా ఇచ్చారండి. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం రన్ అవటానికి ఈ పథకాలు చాలా ఆటంకంగా ఉంది. ఏంటి అది ఒక చంద్రబాబు గారు వల్లే ఇప్పటి వరకు ఈ రాష్ట్రం ఇంత బాగా నడుస్తుందంటే ముందల ఆయన టెక్నాలజీ కానీ ఏదన్నా కానీ అనుభవం కానీ మొత్తం అసలు ఆయన మించిన ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు గారేనండి. ఇటువంటి నాయకులు మళ్ళీ మున్ముందు పుట్టుకొస్తారో లేదో తెలియదు కానీ చంద్రబాబు గారి పాలన అద్భుతం. కానీ ఎంత చేసినా కూడా ఏదో ఒకటి అటు సైడ్ మీరు విమర్శిస్తే కనీసం దానికి ఆధారాలు ఉండాలి, లేకపోతే జనాలు ఏమనుకుంటున్నారు అనేది అయినా ఆలోచించకుండా ఏదో ఒక విమర్శ. పెట్రోల్ ధరలు దాదాపు 3-4 రూపాయలు పెరిగినాయి అని చెప్పి కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ కామెంట్. కొన్ని దేశాలు ఉన్నాయండి మనకన్నా పెట్రోల్ రేట్లు 2 రెట్లు ఉన్నాయి, ఇంకెక్కువే ఉన్నాయి. ఏమండి ఇంకా మనకి ఈ చంద్రబాబు గారు ఉండబట్టి ఇంకా ఈ రేట్లకైనా అంటే తెలంగాణ ఉంది మన మీద రూపాయి ఎంతో తక్కువ, ₹1-2 తక్కువ అన్నారు ఏంటి. కానీ ఇంత ఉరవళ్ళు కూడా అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు కానీ పాలన మాత్రం చక్కగా అందిస్తున్నారండి. డెవలప్మెంట్ విషయం సార్, గత 5 ఏళ్లలో రోడ్ల పరిస్థితి కానీ పరిశ్రమలు కానీ మన క్యాపిటల్ ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి నుంచి ఈ రోజున మనకంటూ ఒక క్యాపిటల్ చెప్పుకునే పరిస్థితికి వచ్చామంటారా? డెవలప్ విషయంలో గత ప్రభుత్వం కన్నా చంద్రబాబు గారి పాలన అద్భుతం అండి. దాంట్లో అసలు ఇంకొక మాట మాట్లాడాల్సిన పనే లేదు. అది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యమైంది. నేను ఇందాక అన్నాను చూడండి, గతంలో ఎన్టీ రామారావు గారి తర్వాత ఓన్లీ చంద్రబాబు గారే. ముందు ఇటువంటి నాయకులు కూడా పుట్టుకొస్తారో లేదో తెలియదండి. నేను ఇందాకనే చెప్పాను మీకు. పెన్షన్ల విషయం కానీ అంటే ఏదైతే ఇచ్చారు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కానీ మీ అన్నా క్యాంటీన్లు, సో పేదవాడికి 4 మెతుకులు పెట్టే అన్నా క్యాంటీన్లు కానీ ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఎలా నెట్టుకురాగలరు? అబ్బా అదేనండి అంటుంది. ఇంతగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా అది ఒక చంద్రబాబు గారు సాధ్యం. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయండి, అసలు ఈ పథకం మామూలు ఇది కాదండి, అద్భుతం అన్నమాట. మీ అభిప్రాయం ఏంటి సార్? దాదాపుగా లాస్ట్ 24 నెలల నుంచి చూస్తున్నాం అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ, మరోవైపు ఉద్యోగ అవకాశాలని కానీ. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అయితే యువ నాయకుడిగా లోకేష్ గారు ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రిగా ఆయన తన మార్క్ చూపించాలనే ప్రయత్నాల్లో వాళ్ళు ఇచ్చిన పదవుల ప్రకారంగా ఇంకా ఎక్కువ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ప్రజలకి ఒక ఆశ కలిగించారు, అంతవరకు గ్యారంటీ. మీరు గమనించింది ఏంటి సార్? దాదాపు లాస్ట్ ఈ 12-24 నెలల నుంచి మీరు గమనించిందంటే ఆశాజనకంగా ఈ గవర్నమెంట్ కనబడుతుందండి. అంతకుముందు నిరాశాజనకంగా ఉండేదండి. ఆయన పథకాలు ఇవ్వచ్చు, కొంత బాగానే మంచి మెరిట్గా కొన్ని ఇచ్చే పథకాల్లో ఫస్ట్ ఆయన చూసి ఈయన చెప్పాడు, ఈయన కూడా దాన్ని ఫాలో అవుతున్నాడు, అంతవరకు కరెక్ట్. కానీ పరిపాలన ఇంకా తక్కువ రంగాలు ఉన్నాయి, తక్కువయి అవన్నీ మరి ఒక లెక్క ప్రకారంగా ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆశాజనకంగా ఉంది. మరి ఆయన ఏం నిరాశాజనకంగా చేశాడు కదా.
ఇప్పుడు కాదండి మూడన్నాడు మరి ఏదో ఒకటి చూపించి ఆశ కలిగిస్తే జనం ఏమో అది కూడా నమ్ముతారు. మరి అది కూడా చేయలేకపోయాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ఇది అని చెప్పారు. వీళ్ళేమో తప్పు అని బాగా మాట్లాడారు, విమర్శించారు ఘాటుగా. దాని క్లియరెన్స్ చేయలేకపోయాడు. మరి జనం అదే నమ్మారు. చేయడానికి ఆ రోజున పాస్ పుస్తకాల మీద బొమ్మలు ఉన్నాయి, హద్దురాల మీద బొమ్మలు ఉన్నాయి. వాస్తవాలే కదా, అది వాస్తవం కాబట్టి జనం నమ్మారు. జనం అందుకని అటు నుంచి ఇటు తిరిగిపోయారు. కానీ ఇప్పటికైనా ఏమైనా ఆలోచించగలుగుతున్నారు? మన పొరపాటు ఏంటి, మనం ఎందుకు 151 నుంచి 11కి వచ్చామని ఏమైనా వాళ్ళు ఆలోచించుకోవాలి. అది మనం ఏం చెప్తా, వాళ్ళు నెమరు వేసుకోవాలి. మనం ఎక్కడ పొరపాటు 4-5 ఐటెంలో పొరపాటు జరిగింది చెప్పుకోలేపాడు, క్లియర్గా చెప్పుకోలేకపోతే ఇప్పుడు ఓకే అన్నట్టే కదా అని అర్థం. ఇప్పుడైతే మార్పు ఉందంటారు ఈ గవర్నమెంట్ కొద్ది దాని మీద ఆశాజనకంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ ప్రజలకి ఎంత చేరువగా ఉండాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోజున ప్రజా వేదిక లేకపోతే ప్రజా దర్బారు, అసలు సీఎంఏ వెళ్ళి పెన్షన్లు ఇస్తూ వాళ్ళతో మమేకమయ్యే పరిస్థితి ఉంది. ఏం ఎంత చేస్తున్నా కూడా వైసీపీ నాయకులు ఫెయిల్యూర్ ఇదంతా, అసలు ఏదో దొంగ హామీలు ఇచ్చారు వచ్చారని చెప్పి మాట్లాడారు. సార్ బురదలను వరకు ఏమి లేదు సార్, హ్యాపీగా ఉంది. అందరు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మీరు గమనించింది ఏంటి సార్ ఈ 24 నెలలుగా మీరు గమనించిన మార్పు? అసలు మార్పు అంటారంటే అసలు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, అంత హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. వ్యాపారాలు కూడా బాగానే ఉన్నాయి. ఏంటి ఆర్థిక ఇప్పుడు పెట్రోల్ వల్ల ఏదో 3 రూపాయలు పెంచారని చెప్పి రచ్చ చేస్తున్నారు. వేస్ట్. 10 రూపాయలు పెంచిన నష్టం లేదు, అంత బాగుంది. ప్రజలు నమ్ముతారంటారా? పోనీ వాళ్ళు నమ్ముతారు సార్, ఎవ్వరూ నమ్మరు. నమ్మే పరిస్థితి లేదు కాబట్టి రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ప్రాజెక్టులు అయితే నెంబర్ 1 ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంకేం కావాలి? ఈ 3 పార్టీలు ఎలాగుంటే మాత్రం 15 ఏళ్ళు అవకాశం ఇస్తే మాత్రం మళ్ళీ హైదరాబాద్ అవుద్దండి. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఇంకా పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి అని ఆయన లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సార్ మీరు కూడా ఏదైనా తీసుకురండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి అంటున్నా కూడా వాళ్ళు అవి రారండి. వాళ్ళు రారంతే. ఎందుకు సార్? వాళ్ళు చేశారు, మంత్రులుగా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సార్ వాళ్ళకే తెలుసు బాగుందని తెలుసు. కానీ ఏదో రకం రేపు అది పార్టీ ఉనికిని కాపాడుకోవాలిగా ఏదో ఒకటి, అంతే. ఏమి లేదు. కాపాడుకోవచ్చు కదా. మంచి చేసి ఉంటే 11 కిందకు వస్తారు. మంచి చేసి ఉంటే 11కి రారు కదా. చేయనివ్వండి, నేను చేయనివ్వండి. వీళ్ళ ముగ్గురు కలిసినంత వరకు ఎవడేం చేయలేడు. దాదాపు 2 years అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆయనే వెళ్ళి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది. గతంతో పోలిస్తే కొద్దిగా మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఎలా ఉందంటారు పరిపాలన? ప్రతి మనిషి కూడా, ప్రతి కుటుంబం కూడా ప్రశాంతంగా తింటున్నారు కడుపుకి. అది పిచ్చి తింటున్నారు. 5 రూపాయలు భోజనం అంటే వాళ్ళ టీ వచ్చేసి 7 రూపాయలు ఉంది, సిగరెట్ 10 రూపాయలు ఉంది. వేరే కాదు. ప్రతి వాడి మనకు ప్రతి కుటుంబంలో కూడా ఒక రకమైన సదుద్దేశం ఉంది. పై మాటలు మనకు వేస్ట్. ఇప్పుడు ఈ రోజున అంటే ఇసుక ఫ్రీ అవడంతో ఇల్లు కట్టుకునే కానీ లేకపోతే అమరావతి ఒక పక్క పనులు దొరుకుతున్నాయి అంటారా సార్? సమ్ బెటర్, కొంత పర్లా 50% బెటర్. ఇప్పుడు ఇంకో 50% కవర్ అవుతుంది. అది ఆలోచన. 2 ఇంకా 3 ఏళ్ల పరిపాలన ఉంది కాబట్టి రావచ్చు అంటారు. రావచ్చు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ కూడా గత జరిగిన కాలం మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. నాకు 73 సంవత్సరాలు కాబట్టి చెప్తున్నాం. ప్రశాంతంగా రోజు ఇబ్బందులు ఏంటంటారు? ఫైనాన్స్ ఏముంది, తిరగట్లేదు. జనం దగ్గర వచ్చింది నొక్కేస్తున్నారు. పెట్టుబడి వర్గం మీడియం పీపుల్ ఏమైపోయారు. ఇప్పుడు ప్రశాంతంగా ఏదో కాస్త కోసం తింటున్నారు. అది పెన్షన్లు ఆయన చెప్పినట్టుగా 4,000 వస్తున్నాయా సార్? 4,000 ప్రతి 1st తారీఖు నుంచి 4వ తారీఖులో వచ్చిస్తున్నారండి. అది పిల్లలు మీరు చూస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళ యూనిఫామ్లు కానీ లేకపోతే మధ్యాహ్నం భోజనం అని కానీ మీరు గమనిస్తున్నారా సార్? పిల్లలు ఈ రోజున గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు మొన్న మధ్య పేపర్లో కూడా వాళ్ళ 10th క్లాస్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. కొంత బెటర్. జరిగిన కాలం కంటే జరుగుతున్న కాలం కొంత బెటర్, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నారు సార్. లాస్ట్ 2 years నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటారు? ఈ రోజున ఒక క్యాపిటల్, ఒక చట్టబద్ధత కల్పించుకుందాం, ఇదే క్యాపిటల్ అని చెప్పి మీ అభిప్రాయం ప్రకారం వస్తున్న పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ అట్లాగే మరోవైపు నుంచి గవర్నమెంట్ జాబ్స్ అని కానీ మొన్న మెగా డిఎస్సి 16,000 పైచిలకు పోస్టులు కానీ ఏమైనా మార్పు అనేది తెలుస్తుందా మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు పేదలకు చాలా అనుకూలంగా ఉందన్నమాట ప్రస్తుతం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన కానించి రాష్ట్రంలో అసలు నిరుద్యోగత బాగా పెరిగిపోయింది. చదువుకున్న వాళ్ళు ఇబ్బందులు చాలా బాధపడుతున్నారు. దానికోసం ముందు ఆయన రాగానే కంపెనీలకు రావాలని చెప్పేసి అమరావతిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అనమాట. రైతులకి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. తల్లికి వందనం అని చెప్పేసి దాన్ని చక్కగా
ఫాలో అవుతున్నారు. పిల్లలకి అనుకూలంగా ఉంది. దాదాపుగా ఈ 2 ఇయర్స్ నుంచి ఈ రోజున అమరావతికి చట్టబద్ధత కానివ్వండి, మనది క్యాపిటల్ అమరావతి అని చెప్పుకోవడం కానివ్వండి, అలాగే పరిశ్రమలు, అభివృద్ధి, డెవలప్మెంట్ అని చెప్పి ఈ రోజున ప్రభుత్వం చెప్తుంది. ఏమీ లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చారు తప్ప ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే సరిపోద్దని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. మీ అభిప్రాయం మీరేమనుకుంటారు? ఈయన అంతకుముందు అది చేస్తా ఇది చేస్తా మనం తిప్పని మాట తిప్పని అని చెప్పి చాలా అరాచకాలు, ఇంటి చెత్త పన్ను, భూమి మీద ఆయన ఫోటోలు, రైతులు ఇల్లు పొలాల మీద వాటి మీద కూడా రాయి మీద కూడా జగనన్న పాలన 20 సంవత్సరాలు ఉండడం, రౌడీజం, ఇట్లా చాలా అరాచకాలు అయితే చాలా వరకు జరిగినాయి. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా చేస్తానంటుంది 50% పర్వాలేదు, చూడాలి. అమరావతి ఏంటంటే అమరావతి మీద పెట్టారు అంటున్నారు. వాళ్ళేమంటున్నారు, అమరావతి ఏమి చేసాడు 5 సంవత్సరాలు అని అంటున్నారు. ఇప్పుడు అమరావతి చేయకపోతే చేయలేదని అంటారు, చేస్తేమో చేశారు అంటున్నారు. అందుకని మనం ఏంటంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటున్నారు, ఇద్దరు తేడాలు ఉన్నాయి చాలా వరకు. కానీ జనాలు కూడా మనం ఆలోచించుకోవాలి. ఓట్ల ఎలక్షన్ టయానికి వాడు 1000 ఇస్తాడు, వీళ్ళు 2000 ఇస్తారని కాదు. మనకి సరైన నాయకుడు, సరైన ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సిద్ధాంతాలు వేరే. ₹1 తీసుకోరు ఓటేయమని చెప్తారు. వాళ్ళు మన నాయకుల్ని సరైన వాళ్ళు ఎంచుకుంటే బాగుంటుంది పాలన. అయితే మీరు అన్నట్టు కళ్ళ ముందు కనపడుతున్న కొన్ని మార్పులు ఉంటాయి. ఈ రోజున రోడ్ల పరిస్థితి కానీ, అలాగే అన్నా క్యాంటీన్లో ₹5 భోజనం కానీ, ₹5 ఎవరికైనా ఈ తరహా భోజనం దొరకదండి, దొరకదు. ఎందుకంటే చాలా మంది రోడ్డు మీద చాలా సాదాసీదా బతికే వాళ్ళు కూడా అది ఉపయోగం ఉంటుంది అన్నా క్యాంటీన్లని. వీళ్ళు ఏంటంటే రాజధాని చేయకపోగా అప్పుడు చెప్పులతోని ఆటలతోని బూట్లతో తన్నిన వాళ్ళు ఇప్పుడు రాజధాని చేస్తూ ఉంటే అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు వేరే దాన్ని కలుపుదాము, బందర్ కలుపుదాము, తెనాలి కలుపుదాము అని చెప్పి మాపిగానని చెప్పేసి రకరకాలుగా అంటున్నారు. అప్పుడు మీరు ఉన్నప్పుడు అది చేయొచ్చు కదా. ఇప్పుడు చేస్తుంది దాన్ని ఎందుకు చెడగొట్టడం? చూడాలి, ఎవరైనా సరే 10 ఏళ్ళు వెయిట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.